ఈ గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు కి బానిసై యువకులు ఎంత పెడతో పడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. ఇది ముందు పట్టణాల్లో ఉండేది, ఇప్పుడు మండలాల నుంచి గ్రామ స్థాయి వరకు రావడం జరిగింది. అక్కడ వాళ్ళు చిన్న పిల్లలు 15 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వరకు ఉన్న పిల్లలు కూడా ఆ మాదక ద్రవ్యాల వల్ల అది తీసుకొని వాళ్ళు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని నేను మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ మధ్య కూడా 2-3 ఘటనలు జరిగాయని చెప్పి నాకు మహిళలు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అందుకని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్, చాలా జాగ్రత్తగా తీసుకొని అట్టడుగు పల్లెటూర్లలో కూడా దీనివల్ల యువత పెడత్వం పట్టకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా మనము ఈ విపిఆర్